ఫ్రెండ్స్, సో మన యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ డికి సంబంధించినటువంటి క్లాస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూడండి, నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో బలవంతం అనేది ఏం లేదు. దాని తర్వాత ఈసారి కొంచెం మంచిగా ప్లానింగ్ ప్రకారం క్లాస్ అయితే తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ ఈసారి నా స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సమయం మనం అనుకుంటున్నామో ఆ సమయంలో 60% క్లాసెస్ కేటాయిస్తా, 40% మనం రివిజన్కి అండ్ మాక్ టెస్ట్లకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత లాస్ట్ టైం నేను ఇట్లనే గ్రూప్ డికి సంబంధించినటువంటి క్లాసెస్ నేను కండక్ట్ చేసిన. టోటల్గా 35 మెంబర్స్ మనకు మన క్లాసెస్ వింటే అందులో ఓన్లీ 5 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఫ్రెండ్స్. అంటే మన సక్సెస్ రేట్ కనుక చూసినట్టయితే 7 మెంబర్లో ఒక పర్సన్ అయితే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి ఇంకా క్లాస్ పెడదామని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా చెప్దాం అనుకుంటున్నాను నేను. సో లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ మన క్లాసెస్ తీసుకొని క్వాలిఫై కాలేదో సో వాళ్ళకి నేను ఒక అవకాశం ఇస్తున్నాను. సో మీరు నాకు కనుక అట్లీస్ట్ మినిమం ఒక 500 రూపీస్ కనుక నాకు పే చేసినట్టయితే మీ దగ్గర నా నెంబర్ ఉన్నది. సో మళ్ళీ మిమ్మల్ని అయితే యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈసారి నేను ఏమనుకుంటున్నా అంటే ఫీజు అయితే 5,000 రూపాయలు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో 5,000 రూపీస్ ఫీజు. సో ఎందుకు 5,000 పెట్టాల్సి వచ్చిందో కింద ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. దాని తర్వాత ఇందులో లెక్చరర్స్ స్పెల్లింగ్ తప్పుపడ్డది. లెక్చరర్స్ కనుక చూసినట్టయితే నేను క్లాసెస్ చెప్తా. సో దాని తర్వాత నాతో పాటు ఇంకొక సార్ని తీసుకుంటున్నాను. సో అవసరమైతే ఇంకొక సార్ని కూడా తీసుకుంటున్నాను. అసలు ముగ్గురం కలిసి క్లాసెస్ అయితే చెప్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ జనరల్ సైన్స్ జిఎస్ విషయానికి వచ్చినట్టయితే 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది మనకు మన బైర వెంకటేశం సార్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉన్నాయి. సో మ్యాథ్స్ అయితే 100% నేనే తీసుకుంటా. సో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వస్తే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉన్నాయి. సో ఇది కూడా నేనే తీసుకుంటా. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక సపరేట్ సార్ కోసం సర్చ్ చేస్తున్నాం. మంచి సార్, మంచి క్వాలిఫికేషన్ ఉన్నాయని వాళ్ళని దొరికితే సో ఆయనతోటి పెట్టి క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో బైర వెంకటేశం ఈయన మన ఫ్రెండే అండ్ ఈయన క్వాలిఫికేషన్ ఎంఎస్సి. తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్ లెక్క పనిచేస్తున్నాడు. నీట్ క్లాసెస్ అట్లాంటి సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అండ్ సబ్జెక్ట్ చెప్పబట్టి చాలా రోజులు అవుతుంది. దాని తర్వాత అసలు క్లాసెస్ ఎక్కడ ఉంటాయంటే క్లాసెస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి. లైవ్ క్లాస్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి అనుగుణంగా మనకు ఒక యాప్ కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, దానికి పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా చేద్దాం. సో యాప్ కూడా ప్లాన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. దానికి ఎంత టైం పడుతుంది యాప్ అవన్నీ చూసి అయితే నేను చెప్పడమే జరుగుతుంది. సో మనం ఏ సబ్జెక్టుకు ఏ పుస్తకం తీసుకుంటాం కనుక ఒకసారి చూసినట్టయితే జిఎస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ సైన్స్కి అయితే లూసెంట్కి సంబంధించిన ఒక లావ్ పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకం తీసుకొని చదువుతాం. సో మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్టయితే క్విక్కర్ మ్యాథ్ తీసుకొని చదవడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ ప్రీవియస్ పేపర్స్. సో జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్కి వచ్చినట్టయితే జనరల్ అవేర్నెస్లో మనకు లూసెంట్కి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్కి వచ్చినట్టయితే మనకు ఇయర్లీ రౌండప్ లేకుంటే మంత్లీ సమ్మరీస్ ఏవైనా ఒకటి పుస్తకం తీసుకొని అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో పోయినసారి మన క్లాసెస్ తీసుకున్నారు జెన్యూన్గా. అలా 35 మెంబర్స్ తీసుకుంటే ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో అంటే 7 మెంబర్స్లో ఒకళ్ళు అన్నమాట. దరిదాపులో చూసుకున్నట్టయితే సక్సెస్ రేటు సో 14 నుంచి 15% అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈసారి ఇంకా ఎక్కువ క్లాసెస్ దీంట్లో మనం ఒక డిజిటల్ బోర్డు కూడా యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో దాంతో పాటు దాని తర్వాత ఒక యాప్ కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. దాని తర్వాత ఇంతకుముందుకు నేను ఒక్కనే క్లాసులు చెప్పిన. సో ఇప్పుడు ఇంకా ఇద్దరిని కూడా తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇట్లా ఇవన్నీ ప్లాన్ అవుతున్నాయి కాబట్టి అందుకని కొంచెం ఫీజు అనేది ఎక్కువగా ఉన్నది. సో మ్యాక్సిమం ఈసారి నేనేమనుకుంటున్నానంటే అట్లీస్ట్ ఒక మనం తీసుకున్నట్టు ఒకవేళ ఎంతమంది మన క్లాసెస్ తీసుకుంటారో తెలియదు కానీ తీసుకున్న దాంట్లో సో మ్యాక్సిమం అందరూ ఒక 50% మ్యాక్సిమం అందరు క్లాసుకి రెగ్యులర్గా వినట్టు వాళ్ళు అందరు క్వాలిఫై కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అట్లా తీసుకొద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈసారి అయితే ఫుల్లీ కమిటెడ్ ఫ్రెండ్స్. గతంలో ఏం జరిగినాయి అవన్నీ వదిలేసి ఈసారి మాత్రం ఫుల్లీ కమిటెడ్. మీకు అనుకున్న విధంగా మ్యాక్సిమం ఒక 3 నెలలనైతే మీకంటే దానికి టైం టేబుల్కి అనుగుణంగా వాళ్ళు క్లాస్ ఎట్లా ఎగ్జామ్ ఎట్లా ఇస్తున్నారో దాన్ని బట్టి మీకు సిలబస్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. సో మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో వీలైతే ఇంకొకరి సపోర్టు లేదైతే ఇంకొకరి సపోర్ట్ కూడా తీసుకొని సో మీకైతే ఈసారి అయితే పకడ్బందీగా మంచిగా క్లాసెస్ చెప్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా.
ఏదో అంటే కొంతమంది ఉద్యోగస్తులు కావడంలో నా యొక్క పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఇదైతే చేయడం అయితే జరుగుతూ ఉన్నా ఫ్రెండ్స్. 5,000 అనేది ఒక అమౌంట్ అనేది పెట్టినాం. సో అది నెగోషియబుల్ అమౌంట్. సో మీరు నిజంగానే అంటే ఇంతవరకు మీ ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ జాబ్ లేదు, సో మీరు ఒకవేళ రైతు బిడ్డ కూలీలై పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే, తర్వాత భూమి లేని వాళ్ళైతే, సో ఇట్లాంటి ఎవరైనా పేదలు ఉంటే, లేదంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్న వాళ్ళు అయితే, ఇట్లాంటి మీ ఫ్యామిలీ యొక్క పరిస్థితి ఇట్లా బాగాలేనట్టయితే, సో ఫీజును కూడా 5,000 నుంచి కూడా తగ్గించడం అయితే జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఓకేనా, సో ఫస్ట్ ఒకసారి నాకు ఫోన్ చేసి మాట్లాడండి ఓకేనా. 9963031413. సో ఒకవేళ మీరు క్లాసెస్ కనుక జాయిన్ కావాలనుకుంటే డైరెక్ట్ దీనికి సో మీ యొక్క అమౌంట్ని ఫోన్పే చేసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా. సో ఫోన్పే చేసేసి సో మన క్లాసెస్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఏవైతే చేస్తానో అవే చెప్పిన. సో మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలన్నటువంటి ఉద్దేశం అయితే నాకైతే లేదు. సో ఇంకేదో చేయని కూడా చేస్తానని చెప్పి బుటకం మాటలు అయితే నేనేం చెప్పదలుచుకోలేదు ఓకేనా. ఏదైతే చేయగలుగుతానో అవే నేను చెప్పిన. సో ఒకవేళ నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. సో దీంట్లో ఫోర్స్ ఏం లేదు. దాని తర్వాత మీ యొక్క లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పైసలకు నేను చాలా తక్కువ వాల్యూ ఇస్తాను. సో లైఫ్ అండ్ మీ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక మన క్లాసెస్ తీసుకున్నట్టయితే సో మీ యొక్క సమయం కూడా వృధా చేయొద్దు అనేది నా యొక్క ఆలోచన. సో అట్లనే వీలైనంత వరకు ఎంత సాధ్యమైతే అంతవరకు అట్లనే ప్రయత్నం అయితే చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనం చెప్పే విధానం కనుక మంచిగా అనిపిస్తే క్లాసెస్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్.